ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడం ఆయనకు మాత్రమే గౌరవం కాదని, దేశానికి, తెలుగు జాతికి గౌరవమని సీఎం చంద్రబాబు అన్నారు. తారక రాముడికి భారతరత్న సాధించే వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవంలో నందమూరి తారక రాముడి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను ప్రశంసించారు. ఎన్టీఆర్ మొదటి సినిమా మన దేశం విడుదలై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్సైట్ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్ని నిర్వహించారు. ఇందులో సీఎం చంద్రబాబుతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రాల్లోని పాత్రల్ని కళాకారులు వేదికపై ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ చిత్రాల్లోని గీతాల్ని ఆలపించారు. తారక రామారావు సినీ, రాజకీయ జీవిత చరిత్రకు సంబంధించి రూపొందించిన వీడియో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన యుగ పురుషుడు ఎన్టీఆర్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. 5 దశాబ్దాల పాటు తెలుగు చిత్ర రంగాన్ని అసమాన ప్రతిభా పాటవాలతో శాసించారని గుర్తు చేశారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రజల్లోకి వెళ్లారని, కాంగ్రెస్ ను మొట్టమొదట ఓడించిన ఘనత ఆయనకే దక్కిందని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ ఏకతాటిపై నడిపారని ప్రశంసించారు. రామారావు గారు విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఇవన్నీ కూడా నిండుగా మెండుగా ఉన్నాయి. నాకు రామారావు గారి పట్ల అభిమానం కలగడానికి 3 కారణాలు. 1 ఆయన క్రమశిక్షణ, 2 పట్టుదల, 3 చిత్తశుద్ధి. ఈ 3టితో పాటు అన్నిటికన్నా తెలుగు భాషపై ఆయనకు ఉండే అభిమానము, మన యొక్క భాషా మాధుర్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పడంలో ఆయన చేసిన కృషి కూడా అది నాకు ఒక రకమైన అభిమానాన్ని సంపాదించింది. తక్కువ సమయంలో 9 నెలల్లో పార్టీ పెట్టి ప్రజలందరినీ ఆకర్షించి కాంగ్రెస్ పార్టీని మొట్టమొదటిగా రాష్ట్రంలో ఓడించిన ఘనత శ్రీ ఎన్టీ రామారావుకి దక్కింది. రామారావు గారు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆడపడుచుల పైన అభిమానం. వారికి కూడా రాజకీయ అధికారం ఉండాలి, దానికి ముందు ఆస్తిలో అధికారం ఇవ్వాలని చెప్పని ఆస్తి హక్కు కల్పించినట్టు శ్రీ ఎన్టీ రామారావు గారు చరిత్ర మర్చిపోదు. ఆ విషయంలో మాత్రం ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని, ఇందుకోసం ప్రయత్నిస్తామని చంద్రబాబు తెలిపారు. సినీ, రాజకీయ రంగాన్ని ఏలిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు. ఆయన స్ఫూర్తితోనే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 రూపకల్పన చేశామని తెలిపారు. రైతు బిడ్డ స్థాయి నుంచి ఎవరెస్ట్ గా ఎదిగారని, దాదాపు 300 సినిమాల్లో నటించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. 2 రూపాయలకు కిలో బియ్యం పెట్టి పేదల ఆకలి తీర్చారని, రాయలసీమ కరువు, దివిసీమలో ఉప్పెన, చైనాతో యుద్ధం సందర్భాల్లో తానున్నానంటూ ముందున్నారని కొనియాడారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఎవ్వరు కూడా అలాంటి సాహసాలు చేయలేరు. ఒక చైతన్య రథం ఎక్కి 9 నెలలు తిరిగి ఇంటికి రాకుండా, పిల్లల పెళ్లిళ్లు కూడా రాకుండా ఏ విధంగా సమాజం కోసం అంకితమయ్యారనేది ఎన్టీఆర్ చరిత్ర ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫస్ట్ టైం దేశంలో రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ స్ఫూర్తి ఈరోజు ఏ స్థాయికి వచ్చిందంటే చట్టసభల్లో కూడా మహిళలకు తొందరలోనే రిజర్వేషన్లు వస్తున్నాయి. దానికి నాంది పలికిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది, చేయాలి. ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వడం అనేది ఆయన్ను గౌరవించడం కాదు, దేశాన్ని గౌరవించుకోవడం, జాతిని గౌరవించడం. తప్పకుండా ఎన్టీఆర్కు భారతరత్న వచ్చే వరకు వదిలిపెట్టం, సాధిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాల్లో ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ కొనియాడారు. ప్రజలు మనకి చేసిన దానికి రుణం తీర్చుకోవాలని, ప్రజలందరూ రుణం తీర్చుకోవటం కోసమే ఆయన ప్రజారంగంలోకి వచ్చాడు, ఆ విధంగా పనిచేశాడు. ఆయన చేసినటువంటిది సేవలు ఈ రోజుకి ప్రతి మనిషి గుండెలో ఉన్నాయి కనుకనే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఆదరణ వచ్చింది, ఆదరిస్తూ ఉన్నారు. ఆయన యొక్క చరిత్రని మనం పాఠ్యాంశాలుగా తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది.
ఎన్టీఆర్ కు విజయవాడన్నా ఆంధ్ర రాష్ట్రమన్నా ఎంతో ఇష్టమని మాజీ ఎంపీ సినీ నటి జయప్రద తెలిపారు. నటనకే నటనను నేర్పిన కారణ జన్ముడని కొనియాడారు. కల్మషం లేని ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని సీనియర్ సినీ నటి ప్రభాస్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తన తండ్రి రామానాయుడు రాజకీయాల్లోకొచ్చారని, చంద్రబాబు ఆ అవకాశం కల్పించారని నిర్మాత దగ్గుబాటి సురేష్ తెలిపారు. బాహుబలిలో ప్రభాస్ రాకతో మాహిష్మతి ఊపిరి పీల్చుకున్నట్లు చంద్రబాబు రాకతో అమరావతి ఊపిరి పీల్చుకుందని రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ఎన్టీఆర్ కుమారుడు స్పష్టం చేశారు. తెలుగు భాష అంటే ఆయనకు ప్రాణమని, 42కు పైగా నిజ జీవిత పాత్రల్ని సినిమాల్లో పోషించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జీవితంపై రచయిత భగీరథ రాసిన తారక రామం అన్నగారి అంతరంగం అనే పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. తొలి ప్రతిని సీఎం చంద్రబాబుకు అందజేశారు. రచయిత సోమేశ్వరరావు రాసిన ఎన్టీఆర్ సినీ ప్రస్థానం అనే మరో పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. తొలి ప్రతిని మన దేశం నిర్మాత కృష్ణవేణికి అందజేశారు.